మొల్లారం ఉంటేనే మొగోడన్న డైలాగ్ కొట్టిన ఎంపీలు మరి ఎక్కడ పోయినో కనబడతలేరు. నిన్న పార్లమెంట్లో చెల్లె మాట్లాడింది. మన తెలంగాణని అగౌరవపరిచే విధంగా వాడు కుంక విధవ వాడు బచ్చగాడు మాట్లాడితే అందరూ డూడు బస్వన్నలాగా తలలు ఊపుకుంటా కూర్చున్నారు. 8 ఎంపీలు ఎవరు కూడా నోరిప్పలేదు. సిగ్గుచేటు. తప్పనిసరిగా బేషరతుగా ఇక్కడున్న 8 మంది ఎంపీలు క్షమాపణ చెప్పాలి తెలంగాణ ప్రజలకు. అంతమంది తమ ప్రాణాలు పనంగా పెట్టి తెచ్చిన తెలంగాణను అబాసు పాలయ్యే విధంగా మాట్లాడిన ఆ కుంక కానీ బిడ్డ నువ్వు ఒక్కసారి తెలంగాణకు వచ్చి చూడు, నీ సంగతి ఏమవుతుందో చెప్తాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే రా తెలంగాణకు. ఇక ముందు కూడా చెప్తున్నాం, ఎంపీలారా మీరు కూడా తెలంగాణలో తిరిగితే తప్పనిసరిగా మీకు కూడా సెగలు ఎదురవుతాయి. మీరు ఏదైతే తెలంగాణను అస్థిరపరిచే విధంగా అవగరపరిచే తల తాకట్టు పెట్టు. నువ్వు మోదీ దగ్గర మోదీ బదన చెయ్యి వద్దంటలేము, కానీ తెలంగాణ మీద మాట్లాడినప్పుడు కూడా మీరు మాట్లాడేదంటే మీరు సిగ్గుచేటు. బేషరతుగా తెలంగాణ అమలుపరిచిన ఈ 8 మంది ఎంపీలు కూడా మీరు బేషరతుగా క్షమాపణ చెప్పాలి మీడియా ద్వారా అని నేను డిమాండ్ చేస్తున్నా.